నమస్తే, నా పేరు జీరాజ్. ఛానల్ 9 ఫేస్ టు ఫేస్ స్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి మాజీ వైఎస్ఆర్సీపీ రైతు సంఘం అధ్యక్షుడు సోరా శ్రీనివాసరెడ్డి. సోరా శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక పరిణామాలు జరిగాయి. ఈ పరిణామాల సారాంశం ఏందో ఓసారి సోరా శ్రీనివాసరెడ్డితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి సార్, ఏంది ఈ మధ్యకాలంలో మీకు ఎమ్మెల్యే మధ్య కొంచెం డిస్ప్యూట్ వచ్చింది? మీరు వైసీపీలోనే ఉండగానే ఈ డిస్ప్యూట్ కారణం ఏంటి? చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి మా ఇద్దరికి. సరే, ఇంకా ఆయన వేరు కొత్త నాయకత్వం వచ్చింది, వాళ్ళు ఏదో చేసుకోవాలన్న ఆలోచన. సరే, నేనే 2 సంవత్సరాల ముందే ఎందుకులే మన పార్టీకి మనం ఉందాము, ఎందుకు ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతో 2 సంవత్సరాల నుంచి నేను పక్కనే ఉన్నాను. కాబట్టి ఈ మధ్య ఏంటంటే ఏదో నేను పార్టీ మారుతానని ఆయనకు ఆలోచన విధానంలో మార్పు వచ్చి నాకు కొన్ని ఇబ్బందులు పెట్టవచ్చు. సార్, నేను అవి కూడా పట్టించుకోలే. ఈ మొన్న ఏంటంటే లేటెస్ట్గా నా మీద తప్పుడు కేసులు అన్నీ పెట్టించి నన్ను ఇబ్బందులు పెట్టారు. తప్పుడు కేసు అంటే ఈ మధ్య మీరు రిమాండ్కి కూడా పోయారు. ఈ రిమాండ్కి పోయేదానికి కారణం ఏంటి? ఆ కేసు ఏంటంటే లేదంటే మన మీద సారాయం ఇస్తున్నా అనే వర్షంలో పెట్టించారు. అసలు ఇప్పుడు సారాయం అనేది లేదు ఎక్కడ. సరే, షాప్లోకి సిఐ ఎస్ఐ ఇద్దరు వచ్చి నాకు షాప్లో ఇచ్చి కేసులు 4 కేసులు ఎత్తుకెళ్ళి ఆ 4 కేసులే నా మీద కేసు బనాయించి దాని మీదే పెట్టి దాంట్లో ఒక బిల్ట్ ఒకటి పట్టుకొచ్చి దానికి ఒక కేసు 2 కేసులు బనాయించి 2 కేసుల్లో కూడా సారాయి ఏదో చేస్తున్నట్టు ఆ సెక్షన్లో పెట్టించి 4 బిల్లు పెట్టించి ఒక 5 రోజులు లాభం ఉండేటట్టు. ఎక్కడా ఈ రాజకీయాలు ఎక్కడా ఇటువంటి సంస్కృతి లేదు. ఫస్ట్ టైము కోవూరులోనే స్టార్ట్ అయింది. మీరు దాదాపు 24 ఏళ్ళుగా ఆయనతో ట్రేడ్ అవుతున్నారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్. ఆయన ఎందుకు ఇట్లా చేశారనుకుంటున్నారు? 97 నుంచి ఉన్నాను నేను ఆయనతో. కాబట్టి ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నాను. 1999 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిహేవియర్ మనకు తెలియలా, మనం ఏదో పట్టుకుని వస్తాము. అధికారం వచ్చిన కాడి నుంచి 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు అయితే నేను చెప్పిందే అన్నంలో చేశాను. దాంట్లో మనం 2 ఆలోచన ఉంది. తర్వాత ఈ కొత్తగా టీడీపీలో చేర్చుకోవడం, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ రావడం, కొత్త నాయకత్వం వచ్చింది. కొత్త నాయకత్వం వచ్చేటప్పటికి కొంత మార్పు వచ్చింది ఆయనకి. సరే, నేను దానికి కూడా బాధపడట్లేదు. సరే, ఎవడో చేయాలా కొన్ని ఎట్టన్నా చేసుకున్నాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని వదిలేసినా కూడా సరే, రాజకీయాలు వద్దనుకున్నప్పుడు ఎవరు దారి అవుతుంది. కానీ దానికి కూడా ఇది కాకుండా ఇంకా మనం వెళ్ళిపోతామనే ఆలోచనతో ఇటువంటి అన్ని తప్పుడు అన్ని పెట్టి గందరగోళం చేసి నన్ను మానసికంగా ఇబ్బందులు గురి చేశాను. ఈ నెల 27న చంద్రబాబు నాయుడు బుచ్చిరెడ్డిపాళెం వస్తున్నారు. ఆ సందర్భంగా మీరు టీడీపీలో చేరతారని ఒక ప్రచారం జరిగింది. నేను ఇంతవరకు అయితే మొన్న పూలవనట్టు మా ఇంటికి వచ్చిందన్నప్పుడు తప్ప నేను ఇంతవరకు అయితే కలవను కూడా లేదు. నాకు ఆలోచన కూడా లేదు. అదే ఈయనతో కలిసి నడవాలనే దానికి మాత్రం డిసైడ్మెంట్ లేదు. సరే, ఎవరు రాజకీయం అది గమ్ముగానే ఉండిపోదామని ఆలోచన ఉంది. దానికి ఎన్ని చేశారు కాబట్టి ఇప్పుడు కొంత మార్పు అంతే. నేను ఏదన్నా డిసైడ్ చేసి కూర్చొని ఏమన్నా మాట్లాడి ఏదన్నా చేద్దామని ఆలోచన. అంతకుముందు అయితే నేను ఈ చంద్రబాబు నాయుడు వచ్చింది చేరాలని అసలు ఆలోచనలో కూడా నేను అప్పుడు లేను. అంటే ఈ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో మీరు 24 సంవత్సరాలుగా కలిసి ఉన్నామని చెప్తున్నారు. అంటే ఎప్పటి నుంచి మీ ప్రయాణం స్టార్ట్ అయింది? 97 నుంచి అన్న. 97 నుంచి 2004 నుంచి బాగా అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయింది. 97 నుంచి ఒక 7 సంవత్సరాలు ఇది లేకపోయినా ఓడిపోయిన కాడి నుంచి ఇద్దరం అటాచ్మెంట్, బాగా అటాచ్మెంట్ ఉంది. అంటే ఒక రోజు ఆడ పోకుండా కూడా నాకు ఫోన్ చేసేది లేదు, మనం బాగుపోయినా నిద్రపెట్టేది అట్లా లేకుండా కలిసిమెలిసి బ్రహ్మాండంగా మనకి 2019 దాకా అయితే ఏం లేదు. బ్రహ్మాండంగా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నా కూడా నేను ఎక్కడా కూడా తమకలేదు. ఆయనతోటే ప్రయాణం చేసి ఆయనతోటే ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి మార్పు వచ్చింది ఆయనలో. సరే, మార్పు వచ్చినప్పుడు నేనే వెనక్కి తగ్గేసాను. మనమే తప్పుకున్నాం, కొత్త వాళ్ళు వస్తారు కదా, పని వాళ్ళే చేస్తారులే, మనకేముంది కానీ అది కూడా ఆయన డిసైడ్ చేసి అనవసరంగా నన్ను ఇబ్బందులు చేసి లేదు, నేను పార్టీ మారుతున్నా. నన్ను పిలుచుకొని కూడా పిలుచుకొని మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నాను, ఆయన ఏం చేస్తున్నాను అది కూడా లేదు. సరే, నేను నా దారిలో నేను కేసులు పెట్టి నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను ఇది చేసిన తర్వాత అప్పుడు మార్పు వచ్చిందని. అప్పుడు దాకైతే నాలో మార్పు కూడా లేదు. ఎందుకులే 2 సంవత్సరాలు ఆయనతో ఉన్నాము, రాజకీయంగానే గమ్ముగా ఉన్నాంలే ఎందుకు అనే ఆలోచన ఉంది. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ నుంచి అయితే నాలో కొంత
మార్పు వచ్చి ఏదో డిసైడ్ చేసుకుందాం అనే ఆలోచనలోకి వచ్చాను. అంటే ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకులో కూడా భారీ స్థాయిలో ఫ్రాడ్ జరిగింది. ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకులో మీరు ఫ్రాడ్ చేశారని చెప్తున్నారు. ఆయన చేశారా మీరు చేశారు? మీరైతే నేను మొత్తం ఆయనే చేశారని మీరు చెప్తున్నారు. నేను ఎప్పుడు ఆయన చేసినట్టు నేను చెప్పలేదు. బ్యాంకులో కూడా ఎలాంటి మిస్యూజ్ కూడా జరగలేదు. 2019లో అయితే క్యాషియర్ ఉన్న సెక్రటరీ కొంత అయితే మిస్యూజ్ జరిగింది. అవి నేనే కట్టాను, ఆ అమౌంట్ కూడా నేనే కట్టాను, ఆ అపవాదు కూడా నేనే వేసుకున్నాను. కానీ నేనేమి ఉన్నారు ఆడ ఇప్పుడు నేను వచ్చేసి 1 year అయింది. ఇప్పుడు ఆయనకు సంబంధించి చైర్మన్గా ఉండరు. ఏదున్న లొసుకులు తీసుకోమనండి, ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఏదైనా చిన్న ఫ్రాడ్ చేసినా ఏం మార్పింగ్ చేయడానికి వద్దు, ఆడే ఉంది. మొన్న ఇది చేశారు, నేను గోల్డ్ లోన్ తీసుకున్నా, దాంట్లో ఏం తప్పులేదు. గోల్డ్ లోన్ తీసుకోవడంలో నేనేం బ్యాంకుకి నష్టం చేశాను. బ్యాంకుకి లోనింగ్ చేసుకున్నాను, ఇంట్రెస్ట్ సహా కట్టాను. అంటే ఆడిట్ రూపంలో బ్యాంక్ మీద రైడ్ జరిగింది. ఎక్కడ రైడే జరగలేదు. నీ పేపర్లో వచ్చిన తర్వాత మొత్తం రైడ్ చేసుకున్నారు, మొత్తం చూసుకున్నారు, ఎక్కడ చిన్నది కూడా లేదు. అది అడావిడి చేసి అంటే నాలోనే కొంత రాజకీయాలు వాటి వల్ల ఎన్ని మిస్లేట్ జరిగినాయి. దానికి కూడా నేనేమి ఇది కదా. ఇప్పుడు 1 year అయిపోయి నేను వచ్చేసి 1 year తర్వాత ఇప్పుడు బ్యాంకులు ఇప్పుడు చూసుకున్నా కూడా ఉంటాయి కదా. నేను ఆ కేసులు పెట్టిన కేసుల్లో పోయిన తర్వాత ఇంకా కేసులు పెట్టాలని బ్యాంకులు మొత్తం లోడారు. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. నేను 11 సంవత్సరాలు ఉన్నాను. 11 సంవత్సరాలు టీఏ కానీ కారు పెట్రోల్ కానీ అలవెన్స్లు కానీ ₹1 నేను ఎప్పుడు బ్యాంకులో తీసుకోవాలి. ఎప్పుడైనా చూడమనండి, ఎవరైనా ఆడిట్లో ఉంటాయి కదా. నేను బ్యాంక్ పని మీద హైదరాబాద్ పోయినా విజయవాడ పోయినా కూడా నా సొంత ఖర్చులే పెట్టుకున్నాను. కానీ నేను ఎప్పుడు బ్యాంక్ ఇది ₹1 కూడా వాడలేదు. మరి ఇంత మీరు స్వచ్ఛందంగా మీ డబ్బులు పెట్టుకొని గవర్నమెంట్ కోసం పనిచేస్తే మీ మీద ఇలాంటి రైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు భావిస్తారు? ఈ ఎలిగేషన్స్ అంతే. అంటే మనం ఏదో గోల్డ్ లోన్లే తీసుకోండి, ఎవరైనా దానికి ఎలిగేషన్ చేస్తే చైర్మన్ తీసుకోకూడదని అవన్నీ పెట్టారు. నేను అప్పుడు నేను కట్టేసాను. ఇంకా లోన్లో ఏం తప్పు కూడా కాదు, ఎవరైనా గోల్డ్ పెట్టుకుంటారో తీసుకుంటారు. కాబట్టి ఈ బ్యాంకులో తీసుకుని ఇంకో బ్యాంకులో తీసుకోవచ్చు. కాకపోతే మనమే చైర్మన్గా ఉన్నాం కదా అని చెప్పి ఈ బ్యాంకులో తీసుకున్నాం. దాన్ని ఏదో ఇచ్చేసి వాళ్ళని చేశారు. ఇప్పుడు కూడా ఉన్నాయి, దాంట్లో ఏం మార్పులు ఏం చేయలేం కదా. చిన్న ఇన్సిడెంట్ కూడా దాంట్లో చిన్న మిస్టేక్ కూడా ఉన్నది బ్యాంకులో. మీరు 97 నుంచి ప్రసన్న కుమార్ రెడ్డితో నడుస్తున్నారు. ఆయన ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోలేకపోయారా? మీ మీద కేసు పెట్టే స్థాయికి వచ్చింది. ఆయనకు ఒక ఈగో ఫీలింగ్ వచ్చేసిందండి. ఉన్నాం, బాగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, అట్టు కూడా లేదు. వాళ్ళ అన్నదమ్ముల కంటే కూడా నేను బాగానే ఉన్నాను. ఏదన్నా ఉన్నా కూడా అంత ఉన్నా కూడా నాతో చెప్పేవాడు, ఏదన్నా ఉన్నా కూడా నేను చెప్పేవాడు, నిన్నే కూడా చేసాను. కాకపోతే అంటే ఈ 4-5 సంవత్సరాల్లో ఫైనాన్షియల్గా ఒక వెల్ సెటిల్ అయిపోయాడు. ఇంకా మనకి వీళ్ళతో ఏం పని, మనతో ఏళ్ళకి పని అనే భావంతో ఫీలింగ్లోకి వచ్చేసేది. దాంట్లో నేను కూడా తప్పుకున్నా. సరే, ఆయన భావం ఆయన బిహేవియర్ మారినప్పుడు నేనే తప్పుకున్నా. ఎందుకు మనం ఇదవ్వాలి పనులు అని చెప్పి మనమే తప్పుకున్నాం. కానీ ఆయన దాన్ని కూడా ఇంకా ముందడుగేసి ఇంకా ఇబ్బందులు పెట్టాలని ఆ లాస్ట్కి ఆ కేసులు దాకా కూడా వచ్చాడు. రాకూడదు ఎవరు కూడా, ఒకవేళ వద్దనుకున్నప్పుడు ఎవరు దారి వాళ్ళది. కానీ ఆయన ఎంతనో ఆయన మనసులో ఏం చెప్పారు, ఏం జరిగిందో లేకపోతే ఎవరేం చెప్పారు దాన్ని మనసులో పెట్టుకుని నా మీద కేసులు పెట్టించి ఇంక జీవితంలో కలవకుండా చేసుకున్నాను. దాదాపుగా మీరు పార్టీ మారేదానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. పార్టీ మారుతున్నారు ఒక వారం 10 రోజుల్లో అని. అంటే మీరు ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు, ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారు? నన్ను ఆహ్వానించడానికి అయితే అందరూ ఆహ్వానించారు. నేను ఎవరు కూడా వస్తానని ఈ రోజు కూడా ఎవరైనా మన పొలం శ్రీనివాసరెడ్డి గారు వచ్చిపోయాడు. కానీ ఆయన కూడా నాదేం డిస్కషన్ లేదు, నేను కూడా ఆయనతో డిస్కషన్ లేదు. కాబట్టి ఇప్పుడైతే ఏదో నాకు కూడా బేస్ కావాలా. మొన్నటి దాకా వద్దనుకున్న రాజకీయాలు మనం గమ్ముకున్నా కూడా ఉండేస్తారు. మనకి ఏదో ఒకటి మోరల్ సపోర్ట్ లేకపోతే కష్టం ఈ సమాజంలో ఈరోజు ఉండే పరిస్థితి. మన ఒక అవగాహనకి అయితే వచ్చాను ఏదో దాంట్లో చేరాలని. ఇంకా అయితే నేను ఏ పార్టీ అని ఇప్పటికైతే డిసైడ్ చేసుకున్నాను. మీరు డిసైడ్ చేసుకోకపోయినా ముచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ వ్యవహారం జరుగుతుంది. సోరా శ్రీనివాసరెడ్డితో ఒక 5-6 మంది ఎంపీటీసీలు వెళ్ళిపోతున్నారు, జెడ్పీటీసీ వెళ్ళిపోతారు, లేకపోతే అది నగర పంచాయతీలో కొంతమంది మెంబర్స్ వెళ్ళిపోతారు అనేది. వచ్చేదానికి అయితే కొందరు వస్తారన్న, ఏమీ లేదు. కానీ ఎవరు వస్తారు అనేది కాదు, కానీ కావడానికి అయితే రూరల్ కానీ టౌన్లో కానీ వస్తారు ఖచ్చితంగా. కొంత ఎమ్మెల్యే మీద కూడా అసంతృప్తి ఉన్నారు, కొంతమందితోటి ఉన్నోళ్ళు ఉన్నారు. అన్నీ కలిపి బాగానే అయితే పార్టీ ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు. మీరు వైసీపీలో ఉన్నప్పుడు క్లీన్ స్వీప్ చేసింది
ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏ మేర పోటీ చేయవచ్చని భావిస్తున్నారు? అన్న పోయినసారి 12,000 మెజార్టీ వచ్చింది. ఈసారి అయితే మెజార్టీ అయితే రాదన్న, అంతవరకు అయితే చెప్పగలను. మరి ఇంకా టైం ఉంది కాబట్టి దాని వాతావరణాన్ని బట్టి ఇంకా ఎట్లుంటుంది గ్రామాలు, దాన్ని బట్టి ఇంకా మనమైతే ఒక పార్టీలో పోవాలా, ఆ బేస్ అన్నీ టాలీ చేసుకున్నప్పుడు ప్రస్తుతానికైతే నీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నీకు అంత అనుకూలంగా అయితే లేదు వైసీపీ. అది ఎమ్మెల్యే గారు స్వయంకృపాదం అన్నాడు. ఉన్న మంచి క్యాడర్ని, అంటే ఉన్నోళ్ళు ఇప్పుడు చెడ్డోళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మంచివాళ్ళు అని కాదు నేను అనేది, సమన్వయం చేసుకొని అందరినీ కానీ ఇది చేసుకొని ఉంటే మండలం బాగుండేది. మరి ఎందుకని ఆయన ఆలోచన విధానం ఎట్టుందో మనకు తెలియదు. మండలానికి అయితే ప్రస్తుతానికి కట్టుకాలంలోనే ఉన్నారు నాకు తెలిసినంతవరకు. 12,000 మెజారిటీ ఈసారి సరి సమానం అవుతా, లేకపోతే టీడీపీ మెజారిటీ వచ్చి ఆ 12,000 టీడీపీకి వస్తుంది? సో నీకు వాతావరణం పెట్టండి, ఇంకా ఉన్న నాయకత్వం ఎంత ఎవరు మాత్రం ఎవరు ఉండరు. అంటే మీ కెపాసిటీ ఎంతగా భావిస్తున్నారు అన్న? మెజారిటీ అయితే మనం రాదు ఈ పార్టీకి అయితే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే రాదు. మరి ఎంత వస్తుంది అనేది మాత్రం ఇప్పుడే మనమైతే చెప్పలేము. ఇప్పుడు గ్రామాల్లో కూడా సమస్యలు ఉన్నాయన్న. టీడీపీ వైసీపీ ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి మారాలన్నా కూడా, వాళ్ళు రావాలన్నా వాళ్ళు అటు పోవాలన్నా కూడా కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయి. అట్లన్నీ బేరేజ్ చేసుకొని సమన్వయం చేసుకొని ఎమ్మెల్యే ఇప్పుడున్న పోటీ చేసే అతను కానీ ఉన్నోళ్ళ క్యాడర్ని కానీ సమన్వయం చేసుకొని చేర్చే వాళ్ళని కానీ చేసుకోగలిగితే నీకు 12,000 మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మరి అది ఎంతవరకు చేసుకుంటారు అనేది ఇంకా ఉండేదాని పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోటీలో ఉంటాడు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు అని తెలుస్తుంది. మీరేమో పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఇంతవరకు మమ్మల్ని సంప్రదించలేదు, అసలు చెడు కానీ మాట్లాడు కానీ పార్టీ మార్పుల మీద మా మధ్య డిస్కషన్ జరగలేదు అన్న. నన్ను రమ్మడానికి అడిగారు, అడిగారు రండి అన్న బాగుంటుంది అందరం కలిసి చేసుకుంటాం. నేనైతే ఇప్పటికి వస్తానని చేస్తానని అయితే డిస్కషన్ చేయలేదు, మాట్లాడలేదు. 2 నెలల నుంచి అయితే వేరే వాళ్ళ ద్వారా జరుగుతుంది, డైరెక్ట్గా అయితే లేదు. మొన్న పోలంరెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన రమ్మని అయితే నన్ను పిలవాల. తర్వాత తెల్లారి ఏదో డిసైడ్ చేసుకోండి, ఏదో ఒకటి అందరూ మాకు బాగుంటుంది మాట్లాడారు. నేను కొంచెం టైం అయిందని నేను అందరినీ సెట్ చేసుకొని వాళ్ళతో కూడా మాట్లాడి ఏదో ఒక నిర్ణయం చేస్తాను. ఎప్పుడు లోపల నిర్ణయం చెప్పచ్చు మీరు? నా వారం 10 రోజుల లోపల అయితే ఏదో డిసైడ్మెంట్ అయితే చేసుకుంటాం. ఇంకా ఏదో టైం కూడా లేదు, వారం 10 రోజుల లోపల అయితే ఏదో డిసైడ్మెంట్ అయితే. అంటే మీరు టీడీపీలోకి వెళుతున్న నేపథ్యంలోనే కొంతమంది ఇటీవల కాలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళతో కూడా మీరు మంతనాలు చేస్తున్నారు, వాళ్ళకి గాలం వేస్తున్నారు, వాళ్ళని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళదైతే నేను సంప్రదించలేదు, దొరకలేదు. నాకు ఉన్న క్యాడరు నాతో అనుసంధానం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. కొవ్వూరు మండలంలో నాతో వేరే వాళ్ళు అన్నారు, సేనంతో మేము కూడా పోతున్నాము. నియోజకవర్గంలో అయితే కొంతమంది వస్తున్నారు అన్న, నియోజకవర్గంలో కూడా మెయిన్ లీడర్స్ కొంతమంది తోటి వస్తామని నిన్న మొన్న నాతో మాట్లాడేది. మీరు కానీ మార్పు ఉంటే మేము కూడా వస్తామన్నా, మాది కూడా మాట్లాడారు. మీరు టీడీపీలో పోయి దాదాపుగా ఖరారు అయింది. టీడీపీ అని ఖరారు కాదు, ఇంకా ఆల్టర్నేట్ అయితే అదేనన్నా, ఇంకేమీ లేదు. జగమెరిగిన సత్యం. ఇంకా టీడీపీ కాబట్టి ఇంకా ఉండే పరిస్థితుల్లో ఇంకా వైసీపీ నిలబడగల పార్టీ అంటే టీడీపీ. ఇటీవల కాలంలో ఆయన సోదరుడే ఆయన మీద ఒక వీడియో, ఒక వాయిస్ మెసేజ్, అది ఎంతవరకు నిజం? దాంట్లో చెప్పినైతే వాస్తవాలే, కానీ అన్నదమ్ములు కదా, వాళ్ళు ఏదో కోప తాపాల మీద ఎన్నో మాట్లాడుకుంటారు. మళ్ళీ ఇద్దరు కూడా ఒకటి అవ్వచ్చు, మనం ఏమి చెప్పలేం కదా, కుటుంబ సమస్యలే. కానీ ఇదేనా కాకపోతే ఆయన కూడా ఏంటంటే ఆయన మంచిగా చెప్పాడు కానీ చుడుకైతే చెప్పలే. కొంత ఏదైనా సెపరేట్ చేసుకుంటాడేమో, కొంత మార్చుకుంటాడేమో అనే ఆలోచనతో చెప్పాడు. మరి అది ఆయన ఎంతవరకు తీసుకుంటాడో ఎమ్మెల్యే గారు ఇష్టం కదా. అంటే ఆయన మార్చుకునే స్వభావం ఆయనకు ఉందంటారా? అంటే ఒకప్పుడైతే ఉండిందన్న, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఆయన మార్చుకునే స్టేజ్లో లేడు. ఆయన ఆలోచన కూడా జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను రావడంలా, నీకు ఏదైనా మార్పు చేసుకోవాలా, కాన్స్టిట్యున్సీ మండలాన్ని ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్నప్పుడైతే నన్ను పిలుచుకొని వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఏదైనా సంబంధం మాకు కూడా పడట్లా. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా, నేను వచ్చినప్పటి నుంచి ప్రసన్న కుమారుడు ఎట్టున్నాను, గోవర్ధన్ రెడ్డితో కూడా అట్టే ఉన్నాను. మేము ఎక్కడా కూడా ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నా కూడా రాజకీయం చేసేవాళ్ళమే, కానీ వ్యక్తిగతంగా మాకు ఎప్పుడు లేవు. ఎప్పుడైతే ఆయన మా పార్టీలోకి వచ్చాడు, ఆడ నుంచి ఎమ్మెల్యే గారు చేసిన కొన్నిటి వల్ల ఇద్దరికి మనస్పర్ధలు పెరిగిపోయి అంటే విభజించు పాలించిన సిద్ధాంతంలోకి వచ్చాడు. ఆయన ఎంకరేజ్ చేసి ఆయన ఏదో మనమే చెప్పించి మన ఏదో
ఇంకా కాంట్రవర్షన్ అయిపోయి మాకు తారాస్థాయికి వెళ్ళిపోయి. అంతేగాని వ్యక్తిగతంగా అయితే మాకు ఇద్దరికి మీకు గోవర్ధన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది. నాకేం వ్యక్తిగతంగా మాకిద్దరికి ఏమి లేవు. కాబట్టి మన పార్టీలోకి రాకముందు మేము ఇద్దరం వేరే పార్టీలో ఉన్నా కూడా ఒకటే. మీరు వైసీపీలో ఆయన టీడీపీలో ఉండి వీళ్ళిద్దరూ ఒకటే టాక్ ఉండింది. అంటే పార్టీ కూడా అయితే మేము ఆ రాజకీయం వచ్చే రోజుకి మాత్రం ఎవరికెవరు వ్యక్తిగతంగా చేసుకునే వాళ్ళం. విడిగా ఉన్నప్పుడు అయితే మండలంలో ఎక్కడ కాంట్రవర్షన్ కానీ వ్యక్తిగతంగా కానీ రచ్చలు కానీ రావిళ్ళు కానీ జయించేవాళ్ళం కాదు. నెవరు ఏదైనా ఉన్నా సమన్వయం చేసుకుంటే ఏదైనా తప్పులు ఉన్నా ఒడిదుడుకులు ఉన్నా మాట్లాడుకొని చేసుకుంటూ పోయేవాడు. ఎప్పుడైతే ఆయన పార్టీ మారాడో, ఎప్పుడైతే ప్రసన్న కుమార్ చేతులు ఆయన పడ్డాడో విభజించు పాలించు అన్నట్టు, అంటే వీడిపోతే వాడు పోతే వీడని సిద్ధాంతం ఉంది ఆయన దగ్గర. ఆ సిద్ధాంతం కూడా ఈ నాయకత్వం మీద చేసి సరే ఆయన ఏదో ఎంకరేజ్ చేసుకోవాలని వ్యక్తిగతంగా చేసుకున్నాను. కానీ నేను దానికి కూడా రెడీ అయిపోయాను. నేను కామ్గా అయిపోయేదానికి కూడా రెడీ అయిపోయాను. నన్ను ఇబ్బంది పెట్టకుండా నాతోటి ఉన్నవాళ్ళు కానీ ఆయన వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసి పెట్టుకుంటా వాళ్ళు కానీ లాక్కోనంటే నేను అసలు పార్టీ మారి ఆలోచన కూడా లేదని. నేను అట్టే రాజకీయాలు కానీ గమ్ముగా ఉండేవాడిని. నా గ్రామం వరకు నేను చేసుకునేవాడిని. నా వ్యక్తిగతంగా ఏదైనా పనులు ఉంటే పోయేవాడిని. చేసేనో చేయకపోయినా అది వేరే విషయం. అంతవరకు నేను సర్దుకొని వెళ్ళిపోయాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను 1.5 సంవత్సరాల నుంచి ఇంట్లో అలవాటు పడిపోయాను పిల్లలతో. ఇంట్లో నేను అట్టే అలవాటు చేసుకుందాం అనుకున్నా, కానీ ఉంచనీయకుండా ఈ మధ్య బిల్లులు ఆపేవి, నాతోటి ఉన్న వాళ్ళ మీద రౌడీ షీట్లు కేసులు పెట్టి. ఎవరైనా రాజకీయ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఉన్నోళ్ళని మలుచుకోవాలి, కానీ వాళ్ళ మీద యాంటీ కేసులు పెట్టుకున్న తర్వాత నీకు వచ్చిన ఆదాయం లేదు కదా. వాళ్ళ వ్యక్తిగతంగా ఇంకా స్టాండ్ అయిపోతారు కదా అవతల వాళ్ళు. రౌడీ షీట్లు అంటే ఎవరి మీద రిచ్ టౌన్లో మనతోటి ఉన్న వాళ్ళ మీద పెట్టారన్న రౌడీ షీట్. అతను 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేతోనే ఉన్నాడు. అతను వాడు ఏమి ఎదిగోడు చేసిన మనతోటి వస్తుండేది, మనతోటి పోతుండేది. అంటే నేనేం పార్టీ అన్నా మారుంటే నేను ఆయనతో పోతాడు చేస్తున్నాడు, అందుకని రౌడీ షీట్ ఓపెన్ చేశాను. సరే నేను పార్టీలోనే ఉన్నా, కానీ పార్టీలో అవతల పోతే ఒక రౌడీ షీట్ అతను ఓపెన్ చేశాను. పార్టీలో ఉన్నప్పుడే నువ్వు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఇంకా నీకు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. కనీసం 2-3 కేసులు అయినా ఉండాలి. ఒక్కటే ఒక కేసు ఉంది. పాత ఎప్పుడు ఉంటే 2014-15లో ఈ రాజీలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఉండేది ఒకటే కేసు. ఆ ఒకటే కేసు మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అది చేయకూడదు, అది అధికారం కదా. అంటే మీ బారు మీదకి అనాథరైజ్డ్గా కొడలు ఇచ్చే రైడ్ చేశాడు అంటే చేయొచ్చా? అది ఎస్ఐ కానీ సిఐ కూడా రాకూడదన్న బార్లోకి ఉన్న రూల్స్ అయితే. అదే డిఎస్పీ ర్యాంక్ అతను కూడా ఎంతవరకు అంటే ఎంక్వైరీ వరకు రావాల్సింది. దాంట్లో ఏమీ రైడ్ చేయడానికైతే రావడానికైతే లేదు. మొత్తం వాళ్ళ అధికారం ఎమ్మెల్యే అండదండలతో లోపలికి వచ్చి నీకు 4 కేసులు తీసుకెళ్ళారు. హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి దాన్ని రిమూవ్ చేశారు. అంటే ఇంక వాళ్ళు లోపలికి వచ్చి సాక్ష్యాలు లేకుండా చేసి అదే కేసులు నా మీద బనాయించి కేసులు. అంటే పోలీసే దొంగతనం చేసి పోలీసే సాక్ష్యాలు లేకుండా చేసి ఆ కేసు మీ మీద బనాయించారు. అది కూడా ఏంటంటే ఉన్న ఎస్ఐ నేను రైట్ చేయను. ఆయన్ని అంబేద్కర్ విగ్రహం విజయవాడ బందోబస్తు పంపించి ఇన్ఛార్జిగా కొడవలు ఎస్ఐ నుంచి ఆయన్ని సిఐ గారు ఇద్దరు వచ్చి చేశారు. మనకి టైం ఏంటంటే 12 దాకా ఉంటుంది బాబు. అంటే 11 దాకా సేల్స్ ఉంటుంది. 11 నుంచి 12 దాకా ఏంటంటే ఉన్నోళ్ళు తాగి వెళ్ళిపోయేదాన్ని. నేను 11:10కే వచ్చేసాడు. 11:10కే వచ్చేసి ఎట్టా చేస్తాను ఆ కేసులు తీసుకొని క్యాషియర్ తీసుకొని పోయి క్యాషియర్ దెబ్బలు కొట్టి కేసు ఎట్ట వచ్చింది. అది ఈ కేసులలో సారా కలిపి షాపులో లైసెన్స్ అయినాయి కాబట్టి లైసెన్స్ నౌకర్నామా చేస్తున్నట్టు నీకు తెలిసే చేస్తున్నా కదా అనే ఆలోచనతో కేసు పెట్టాను. మళ్ళీ బెల్ట్ ఒకటి పట్టుకొచ్చింది. ఆ బెల్ట్ తీసుకొచ్చి ఆ బెల్ట్ కూడా ఈ షాప్కి బార్కి ఇంక్లూడ్ చేసి ఇంకో కేసు పెట్టారు. అది కూడా నాన్ బెల్ట్, అది కూడా సరే బెల్ట్ కేసే పెట్టుకో 37 బాటిల్స్ దాన్ని కూడా అదైతే బెయిల్బుల్లే. దాన్ని తీసుకొచ్చి సారా కింద ఇంక్లూడ్ చేసి దాన్ని నాన్ బెయిల్బుల్ కింద. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే 28 చంద్రబాబు నాయుడు వస్తుంది, అప్పుడు దాకా బెయిల్ రానివ్వకుండా చేయాలని ఆలోచన. వద్దనుకున్నాను నేను ఎట్టబోతే ఉంది. సరే 28 రాడు, చారాలో ఉన్నాడు, తర్వాత అయినా చేస్తాడు. అవన్నీ పోయి తర్వాత మళ్ళీ పీడీ యాక్ట్ పెట్టాలా, రౌడీ షీట్ ఓపెన్ చేయాలా, ఎలక్షన్ అయిపోయిన దాకా రానివ్వడు. బ్యాంకులు మొత్తం ఎతికిచ్చారు. పాత కేసులు ఏమన్నా స్టేషన్లో ఉన్నాయని ఎతికారు. నా మీద చిన్న పిట్టి కేసు కూడా ఎక్కడా లేదు. అప్పుడెప్పుడు ఏసీబీ కేసులు అవి కూడా 18-17 కొట్టేసినాయి. ఇంకా నా దగ్గర ఏ కేసులు కూడా
ఎతికి అలసిపోయి లాస్ట్కి ఈ కేసు పెట్టి ఈ కేసు పెట్టిన తర్వాత ఎత్తికారన్న. అంటే దీన్ని ఇంక్లూడ్ జాయిన్ చేసి చేయాలి. దానిలో వస్తే ఇంకో దాన్ని వేద్దాం అంటే ఎలక్షన్ దాకా రానికూడదు అని ఆలోచన చేసేది. ఎక్కడ ఏమి ఇది కాదు. బ్యాంకులు అయితే 3 రోజులు ఎతికిచ్చారు. ఏదన్నా చిన్న ఏదన్నా ఉన్నాయో దానికి లింక్అప్ చేద్దాం. ఎక్కడ ఏం అవకాశం లేదు. అదే బెయిల్ ఆ రోజు రాదనుకున్నారు. ఆ రోజు బెయిల్ వచ్చేసింది. ఇంకా నుంచి కామన్ అమ్మంటే నేను ప్రెస్ మీట్ పెట్టి అన్నీ మాట్లాడేటప్పుడు గమ్మైపోయాను. కాడి నుంచి ఇంకెందుకు అంటే ప్రెస్ మీట్లో నెలకి నేను 2 లక్షలు ఇచ్చాను ఎమ్మెల్యే కన్నా నిజమేనా? చివరికి ఇచ్చానని చెప్తాను. లేకపోతే చెప్పను కదా. ఎన్ని అంటే 2 లక్షలు ఇచ్చారంటే దేని ద్వారా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అప్పుడు కొన్ని మిత్రం బాగున్నప్పుడు ఒక మాట అనుకున్నాం ఇస్తానని. వర్షంలో ఇచ్చాను. అంటే పార్ట్నర్కి చేర్చుకున్నారా? పార్ట్నర్ ఏం లేదు కానీ ఏం మాట్లాడి మనం ఈరోజు కాలేదు మాట్లాడుతుంది. ఏదో చేస్తామని మనం అనుకున్నాం. దాని ప్రకారమే నేను. కాకపోతే మనం ఏంటంటే నువ్వు చేస్తానని చేయింది ఇది చేసుకుని కూడా నన్ను ఇబ్బందులు పెట్టామని వర్షంలో నేను అంత చేసినా కూడా నాకు చేయలేదని వర్షంలో మాట్లాడాను. కానీ మామూలుగా అయితే నేను అనకూడదు. కాకపోతే చేసాము. నేనేం అభ్యర్థనగా కూడా అడగలేదు. షాపులు గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి. షాపుల దగ్గర తాగించు రూల్. నేను లైసెన్స్ తీసుకెట్టి బార్ చేసిన. వాళ్ళు బార్ నడిపినట్టు వాళ్ళు షాపులు నడిపి నాది జరిగింది. ఇంకా నాకు నా దగ్గర జరగాలంటే జరగదు. అందుకని డిఫరెన్స్ ఆడికి అడిగి రేట్ డిఫరెన్స్. రెండేది నా చుట్టూ బెడ్లు పెట్టించారు. ఇవన్నిటి మీద నేను అడిగినా కూడా చేయలేను. నాకైనా సరే నేను దాన్ని కూడా వదిలేసుకున్నాను. అట్టని కూడా నేనేమి ఇది కూడా చేయలేదు. ఎప్పుడైతే ఈ రైడ్ చేయించి ఇన్ని చేశాడో ఇంకా మనం చేసింది కూడా ఆయన అందరికీ ఏంటంటే నేనేదో బార్ ఇచ్చేసాను, నాకు అది కూడా నేను అంత హెల్ప్ చేస్తే నాకేం చేయలేదంటే నేను కూడా చేస్తేనే కదా నాకు ముందు చేసేవాళ్ళు. వర్షంలో మాట్లాడాను. అదే ఆయన పార్ట్నర్ కదా. ఇప్పుడు మీరు ఎన్నేళ్ళుగా ఈ బ్రాందీ షాప్ వ్యాపారం చేశారు? 97 నుంచి లెక్కర్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ 97 నుంచి ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ మీకు జరిగింది? నాకు ఎప్పుడు జరగలే. అదే 2012 ఏసీపీ రైడ్ చేయించి అప్పుడు కూడా ఈ ఆనవాళ్ళకి నన్ను వివేకానంద రెడ్డి పిలిపించాడు. మన రూరల్ సిఐ ఉన్నాడు వసంతరావు చేత పిలిపించాడు. ఎక్సైజ్లో పిలిపించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్లో మా మండలం మూవే చేయాలని అది అని గట్టిగా అడిగాడు. నేనైతే చేయలేనన్నా. ఎందుకు ఏదో ఆయన నమ్ముగా ఉన్నాను. నేను గమ్ముగా ఉండమంటే పార్టీలో గమ్ముగా ఉంటాను. కానీ మీకు మీ దగ్గరికి వచ్చి నేను చేయడం అనేది కుదరదని గట్టిగా అన్నాను. నేను ఇంతలా మినిస్టర్ ఇంతలా హంగామాలో ఉంటే నువ్వు చేయను. ఆ రోజు బయలక్క ఏసీబీ కేసులు రావడం వాళ్ళకి అవకాశం వచ్చింది. దాంట్లో ఆ రోజు ఉన్నాయి షాపులు జిల్లాలో. దాన్ని అవకాశం తీసుకుని కేసు పెట్టారు. అదే తప్ప ఎప్పుడు కూడా నేను ప్రతిపక్షంలో ఎక్కువ చేశాను. నన్ను ఊరు ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నేను ఒక బుచ్చిలోనే చేయలేదు. అప్పుడు నెల్లూరు జిల్లాలో మొత్తం అన్ని మండలాల్లో చేశాను. నేను టౌన్లో కూడా చేశాను. నన్ను ఎక్కడ ఎవరు కూడా షాపులు కూడా ఇబ్బందులు పెట్టుకోవడం కానీ చేయడం చెందడం కూడా ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ టైం అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేకి అనుకాలం ఉండి కూడా నా మీద కేసులు పెట్టించుకొని నేను. మొదటి నుంచి మీరు వైసీపీలో ఉన్నారు, ప్రతిపక్షంలో కూడా మీరే ఉన్నారు. అప్పుడున్న పోలరెడ్డి శ్రీనివాసుడు మేము థ్రెట్ చేయలేదు? ఎప్పుడూ చేయలేదు. నేను ఎప్పుడన్నా పార్టీలోకి రమ్మని 2014-15 అడిగాడే కానీ నన్ను ఎప్పుడూ థ్రెట్ చేయడం కానీ చెందడం కానీ ఏం లేదు. 2013 కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ జరిగితే అన్ని పార్టీలు కూడా నాకు విగ్రహం ఇచ్చారు. ఏ పార్టీ కూడా నాకు ఎదురు కూడా పెట్టారు. అంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. టీడీపీ శక్తివంతంగానే ఉంది. మేము ఉండింది వైసీపీ. అప్పుడు వైసీపీలోనే ఉన్నాము. కానీ ఆ రోజు వైసీపీ అంత బలంగా కూడా లేదు. అప్పుడప్పుడు పార్టీ అయినా కూడా నాకు వినానమస్గా ఇచ్చారు. అది ఎవరు కూడా అన్ని పార్టీలో కూడా ఎక్కడ పోటీలు కూడా పెట్టారు. జెడ్పీటీసీ కూడా మీరు నామినేట్ చేయాలి. ఎలా సాధ్యపడింది? మీరు రౌడీజం చేశారు అప్పుడు టీవీ పోవడం? రౌడీజం చేస్తే ఈ రోజు లెవెల్ తప్పుకుంటారు. మంచితనం మీదే నేను ఆ రోజు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ ముగ్గురు వేసారు. గోవర్ధన్ రెడ్డి మిస్సెస్ వేసింది నాకు. గోవర్ధన్ రెడ్డి వాళ్ళు ఆ రోజు టీడీపీలోనే ఉన్నాడు, నా మీద వేసాడు. నేను కాంప్రమైజ్లో
ఎంపీటీసీలు మేము నిలబెడతాం, ఏదో ఎంపీపీ నీ మనిషిని పెట్టుకో, నేను కాంప్రమైజ్లు ఇస్తాను, నేను జడ్పీటీసీ వదిలేను. సరే ఎంపీపీ ఆయనకే ఇచ్చేసాను, నేను జడ్పీటీసీ నార్మల్స్గా తీసుకున్నాను. అండర్స్టాండింగ్ మీద వచ్చింది. అంత అండర్స్టాండింగ్ మీదే చేశాను. నేను రౌడీజం కానీ ఎక్కడ నేను 8 సంవత్సరాలు నేనుంటే నేను ఎక్కడ ఇన్న లిక్కర్ ఫీల్డ్ కానీ ఎక్కడ కాంట్రవర్షన్ కానీ ఎక్కడన్నా ఏమన్నా కొట్టింది కూడా నేను ఎక్కడ ఎప్పుడు లేదు. మీరంటే పెద్ద రౌడీగా చూపిస్తారు, కొట్టింది లేదా? అదే జనాలు అడిగితే చెప్తారు, పిచ్చి మేడలు అడిగితే చెప్తాను. నేను ఏమన్నా ఒక దెబ్బ కొట్టినట్టు కానీ ఏమన్నా నేను చిన్న రిస్క్ పెట్టుకున్నట్టు కూడా ఏమన్నా కూడా. మీరు రిస్క్ పెట్టుకోరంట కానీ రిస్క్ చేయిస్తారంట కదా. సరే చేయించాలన్న మంది మార్పులు ఉండవు కదా, అట్ట కూడా మార్బలం ఉంటేనే మీకు వర్గం వచ్చింది. వర్గం అంటే మంచితనం మీద ఉందన్న. ఇప్పుడు ఒక మండలంలో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది, నేను ఒక క్యాడర్ని ఒక మనతోటి ఉండే వాళ్ళని పెట్టుకుంటా, ఎంపీటీసీలు క్యాడర్ ఉన్న వాళ్ళని పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటా. కొన్నిసారి జడ్పీటీసీ నామినేషన్ వేసి వెళ్ళిపోయినా కూడా నేను ఉండి గెలిపించుకుంటాను. అంటే మీరు ఏ విధంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో అంతకుముందు వాళ్ళు కూడా అదే విధంగా ఇబ్బంది పడడం తెలుస్తున్నారు. వాళ్ళకు అధికార పార్టీలో ఉండి మేము సఫర్ అవుతున్నాము అనే ఫీలింగ్ కూడా కాదు. అధికార పార్టీలు ఏడున్నారు, వాళ్ళు పార్టీ అవతల పార్టీని గెలిపోయి మళ్ళీ వచ్చి ఒకవేళ వచ్చినా రాకపోయినా నీ సొంత పొలం అయితే నిన్ను ఎవడే కూడా దాన్ని తప్పు పెట్టరు. ఊళ్ళో పొలాలు మనకు కావాలంటే ఆడించుకోవాలి. ఆ వర్షంలో ఇద్దరు ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు ఎందుకు కోరుకుంటారు ఎవరైనా. ఆ వర్షంలో పడ్డరు, కాకపోతే ఆయనకి ఏదో నేను అవతల సపోర్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యాయి. ఎంఆర్ఓ క్రియేట్ చేసి లేదుకొని కాంట్రవర్షన్ చేసి వాళ్ళు కొట్టుకుంటాడు చేసింది, కానీ లేకపోతే అసలు ఇష్యూ లేదు, అసలు కాంట్రవర్షన్ కూడా లేదు. ఏంది మీ భవిష్యత్ కార్యక్రమం ఏంటి? పొలిటికల్ అయితే ఇంకొక వారం 10 రోజుల్లో ఏదో డెసిషన్ తీసుకుంటాను. ఆ డెసిషన్ ఏదో ఛానల్ అని ప్రేక్షకులు చెప్తారు అంటే ఇంకా నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. 3 రోజులు కేసులు ఇవి ఉన్నాయి. కొంచెం వర్షంలో ఇప్పుడు ఆ సీఏ మీద కోర్టు కేసు దాంట్లో వాటిలో కొంత సీఏ మీద కోర్టు కేసారా మీరు? రెడీ చేస్తాను ఈ రోజు కానీ రేపు కానీ. ఎవరు ఆ సీఏ పేరు? టైమర్ సీసీ ఫుటేజ్ అన్ని ఇంపోర్ట్ చేసి రాకూడదు. నా కేసు ఎత్తుకోపోయిన అన్ని క్లియర్గా ఉన్నాయి. ఆ కేసు ఎత్తుకోపోయిన కేసులు నా మీద పెట్టి కేసు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఏమన్నా ఫుటేజ్ ఇస్తే మేము కూడా జరిగిస్తాం. ఖచ్చితంగా ఇస్తాను. 3 రోజులు అయితే ఇవన్నీ చేసిన తర్వాత అంటే అది పుటపై కేసు పుటపై అయిన తర్వాత ఇస్తాను. ఖచ్చితంగా వీడియో కూడా రిలీజ్ చేస్తాను. మీరు భవిష్యత్ కార్యక్రమం చెప్పడం? భవిష్యత్ కార్యక్రమం అంటే ఇంకా మీరు చెప్పట్లేదు. తెలుగుదేశం అంతే, ఇంకా దాంట్లో ఏం మార్పులు లేదు. కాకపోతే ఇంకా డిసైడ్మెంట్ అయితే కూర్చొని అందరూ నిర్ణయించుకోవడానికి నిర్ణయించుకోండి. అంటే మీ మనసులో ఎంతమంది సర్పంచులు ఉండొచ్చు? నాకు తెలిసి 50% వచ్చేస్తారన్న. బుచ్చిరెడ్డిపాలెంలో 50% వస్తుందని మీ ఎక్స్పెక్టేషన్. దాన్ని బట్టి రాబోయే రోజుల్లో మిగిలిన మండలాల మీద మీరు ఏదైనా కాన్సన్ట్రేషన్ చేస్తారా? తెలిసి ఏంటంటే నాతో కొందరు బాగుంటారన్న, వాళ్ళు కొంతమంది అయితే నేనైతే అడగల, వాళ్ళే ఫోన్ చేసి మేము కూడా వస్తాము, మాది కూడా మాట్లాడండి మాట్లాడతాం. అది ఏదన్నా కొందరు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా చేస్తాం. నేను టోటల్గా అయితే 5 మండలాల మీద అయితే ఆ వర్క్ అయితే చేస్తాను. ఆ శక్తికి మించి అయితే చేస్తాను ఈ ఎలక్షన్. రాబోయే రోజుల్లో ప్రసన్న కుమార్ రెడ్డికి ఖచ్చితంగా మీరు ఎదురు నిలబడతారు, ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఓట్లు చీల్చేదానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా చేస్తాను, దాంట్లో ఎలాంటి మార్పు అవుతుంది. మీ బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలకి మీరు ఇచ్చే సందేశం చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో బుచ్చిరెడ్డిపాలెం మండలం అయితే బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళ చేతల్లో లేదు. మండలం ఇప్పుడు బయట మండలాల వాళ్ళ చేతల్లో గెలిపి ఉంది. ఇప్పుడు కానీ సరైన నిర్ణయం తీసుకొని సరైన అవగాహన లేకుండా ఇది చేసుకుంటే బుచ్చి మండలం భవిష్యత్తు దెబ్బతింటుంది. రాబోయే కాలాల్లో ఉన్న వనరులు కానీ అన్నీ కూడా బయట వాళ్ళ చేతల్లో వెళ్ళిపోతాయి. ఫస్ట్ నుంచి కూడా బుచ్చిరెడ్డిపాలెం మంచి చైతన్యవంతమైనటువంటి మండలం. ఈ మండలం నుంచి ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఎన్నో పదవులు ఇచ్చినటువంటి బుచ్చిరెడ్డిపాలెం మండలం. ఫస్ట్ నుంచి కూడా బుచ్చిరెడ్డిపాలెం ఒక మండలాన్ని శాసించిందే కానీ బుచ్చి మండలానికి ఇంకొకరు శాసించిన దాఖలాలు అయితే లేవన్న. ఫస్ట్ టైం బుచ్చిరెడ్డిపాలెం ఇంకొక చేతల్లోకి వెళ్తుంది. అందులో బుచ్చి మండలం బాగా చైతన్యమైనటువంటి మండలం. అంతే, అందరూ కూడా ఎడ్యుకేషన్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా అవగాహన అయిపోయింది ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం ఏందనేది. ఇప్పుడు అందరూ కలిసి ఒక నాయకులు కూడా ఇప్పుడు మనసులో ఉందన్న, ఏ నాయకులు కూడా ఏదో మనం ఏంది
ఇంకొక దాంట్లోకి పోయి ఇంకో మండలం వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వచ్చి ఈడ రాజకీయాలు చేసింది. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పరిస్థితి అంటే అయిపోయింది. బుచ్చిరెడ్డిపాలెం ఏం చేయాలన్నా కూడా బయట వాళ్ళు వచ్చి చేసుకునే పరిస్థితి అయిపోయింది. దాంతో ఏంటంటే ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు అయితే విపరీతమైన కక్ష వ్యతిరేకతతో ఇప్పుడిప్పుడు అవకాశం వస్తుందా ఈ మండలంలో ఒక తీర్పు ఒక గుణపాఠం అని చెప్పాలనే ఐడియాతో ప్రజలందరూ అయితే మాత్రం చైతన్యవంతంగా ఉన్నారన్న. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. రేపు 2000 ఎన్నో రోజులు లేవు, మొత్తం కూడా వేసుకుంటే 60-70 రోజులు ఉన్నాయి. 60-70 రోజుల తర్వాత సరైన నిర్ణయం సరైన గుణపాఠం చెప్పబోతున్నాను. ఇది ఈనాటి వైసీపీ సీనియర్ నేత మాజీ ఒబేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సోలా శ్రీనివాసరెడ్డి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.